బనకచెర్లపై ఆనాడే తాను మాట్లాడానని ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీలో కొట్లాడిందే తను అని ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. కాళేశ్వరం కమిషన్ విచారణ త్వరగా పూర్తి చేస్తారన్న నమ్మకం తమకు లేదన్నారు. వెంటనే సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి దమ్ముంటే విచారణ ముగిసిన వెంటనే రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవాలని ఈటెల సవాల్ విసిరారు. కాళేశ్వరం కేసీఆర్ నిర్మించింది కాదని జలయజ్ఞంలో భాగంగా ప్రాణహిత చేవెళ్లను రీడిజైన్ చేశారన్నారు. అందులో 3 బ్యారేజీలు మాత్రమే కొత్తగా నిర్మించారని వెల్లడించారు. ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. ఇక్కడ నిధుల కొరత లేదు. రాష్ట్ర ప్రభుత్వాల్లో లేదు పరిస్థితి. కంటోన్మెంట్ లో ఎక్కడ కూడా నిధుల కొరత లేదు. నాకు తెలిసి మొత్తం 7 నియోజకవర్గాల్లో ఇక్కడ జరిగినంత అభివృద్ధి ఎక్కడ జరగలేదు. రోడ్ల విషయంలో, రెన్యువల్స్ విషయంలో, సిమెంట్ రోడ్ల విషయంలో తక్కువ పడ్డ వాడికి ఇక్కడ కంటోన్మెంట్ ఏంటంటే కమ్యూనిటీ హాల్, పాత కమ్యూనిటీ హాల్ రిపేర్ కావచ్చు, కొత్త కమ్యూనిటీ హాల్ కావచ్చు, వాటి కోసం కూడా ప్రయత్నం చేసినాం. అన్నిటికన్నా ముఖ్యంగా షామీర్పేట నుంచి వెళ్ళి జూబ్లీ బస్టాండ్ వరకు ఫ్లైఓవర్ కడతా ఉన్నారు. జూబ్లీ బస్టాండ్ నుంచి వెళ్ళి షామీర్పేట ఫ్లైఓవర్ కడతా ఉన్నారు. ఈ ఫ్లైఓవర్ని కేవలం రోడ్డుగా కాకుండా రైల్వే రోడ్డుగా జరగాలని చెప్పి నేను పార్లమెంట్లో మాట్లాడినా. డబుల్ టెక్కర్ ఫ్లైఓవర్ కట్టాలని చెప్పి మాట్లాడినా. దాని సూత్రప్రాయంగా అంగీకరించారు. ఇవాళ ఈ రోడ్డు పోతున్నప్పుడు ఇక్కడ భూములు పోతున్నాయి, కంటోన్మెంట్ భూములు పోతున్నాయి. ఆ కంటోన్మెంట్ భూముల విలువ 300 కోట్లుగా ఇక్కడ అంచనా వేసింది. ఆ 300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాలి కేంద్రం దగ్గర. నేనేం కోరినా అంటే ఆ 300 కోట్ల రూపాయలు కేంద్ర రక్షణ శాఖ జమ చేయాల్సిన లేదు. ఇవి మా భూములు, మా డబ్బు, ఇవి మా కంటోన్మెంట్ లో గొప్ప సౌకర్యాలు కల్పించడానికి ఇక్కడే ఖర్చు పెట్టాలని దానికోసం కూడా కొట్లాడినాను. ఆ 300 కోట్ల రూపాయలు కూడా